అరణ్యంలో ఓ నిశ్శబ్దమైన వేదిక సిద్ధమవుతోంది. ఇది ఒక చిన్న ఎదుర్కొనడం కాదు. ఇది జీవితం మరియు మరణం మధ్య జరిగే ఘర్షణ. ఇదిగో వస్తోంది బీటిల్. మెరిసే నీలి కవచం, బలమైన కాళ్ళు, పటిష్టమైన దంతాలు. ఇది అరణ్యంలో ఒక భయంకరమైన వేటగాడు. మరోవైపు ఓ చిన్న, కాని ధైర్యవంతమైన చీమ. ఆమెకు ఇంకా తెలియదు ఎదురు వస్తున్నది ఏమిటో. బీటిల్ నెమ్మదిగా ముందుకు కదులుతుంది. ఆకలితో మంటపెట్టిన చూపులు, లక్ష్యం మాత్రం ఒకటే, వేట. చీమ అప్రమత్తమవుతుంది. అవకాశం ఉన్నప్పుడే తప్పించుకోవాలి అనే అలజడి. ఆమె అంగిలాలు గాలిలో అన్వేషిస్తుంటే ఓ ప్రమాదం వాసన పడుతుంది. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు? చీమ తప్పించుకుంటుందా? లేదా ఈరోజు బీటిల్ ఆకలి తీరుతుందా? ఇక్కడ ప్రకృతిలో న్యాయం అనేది శక్తి మీద ఆధారపడి ఉంటుంది.